90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే విజయ పెద్దన గారు. నమస్తే ఉషా. కొన్ని కారణాల వల్లనో అనుకోని సంఘటన వల్లనో ఒక ఇంట్లో తండ్రిని కనుక కోల్పోతే మగపిల్లాడు ఉన్న ఇంట్లో డెఫినెట్గా కొన్ని బాధ్యతలు తీసుకోవాలని చెప్తూ ఉంటుంటారు. ప్రతి మగపిల్లాడు కూడా తండ్రి కనుక కోల్పోతే తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి ఇంటికి సంబంధించి? ఇది జనరల్గా తండ్రిని కోల్పోవటం అనేది అసలు ఒక కుటుంబానికి ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టే. అది నిజం చెప్పాలంటే అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ పడేది భార్య మీద. అది పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏ స్థాయిలో ఉన్నా భార్యకి భర్తను కోల్పోవటం అనేది పెద్ద దెబ్బ జీవితంలో. అలాంటిది ఇంకా మన సమాజంలో ఏంటంటే ఒక మగపిల్లాడు ఉంటే కనుక పోన్లే నాకు ఒక కొడుకున్నాడు, ఇంటికి మగదిక్కుంది అని భరోసాతో ఉండే లెవెల్లో ఆలోచిస్తున్నాం మనం. ఇద్దరు ఆడపిల్లలే అయితే అమ్మో ఆడపిల్లల్ని వీళ్ళిద్దరిని ఎలా పైకి తీసుకురావాలి అనే భయపడే తల్లి ఒక అబ్బాయి ఉంటే కనుక పోన్లే వీడు చూసుకుంటాడులే, వాళ్ళ నాన్నలేని లోటు వీడు తీరుస్తాడులే అనే ఒక భరోసా తెలియకుండానే ఉంటుంది ఆడవాళ్ళల్లో. అలాంటిది అట్లాంటి టైంలో తండ్రిని కోల్పోయినప్పుడు ఒక ఇంట్లో ఈ అబ్బాయికి ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో మగపిల్లవాడు వాడి బాధ్యతలు ఇంకా పెరుగుతాయి, రెస్పాన్సిబిలిటీస్. తమ్ముడైనా కానీ అన్నైనా కానీ ఒక ఇంటిని బాధ్యతాయుతంగా చూసుకోవటానికి అతనికి చిన్నప్పటి నుంచే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది భుజాలపై పడినట్టుగా అనిపిస్తుంది. సో అంటే ఆ రకంగా అతను చూడటం మొదలు పెడితే గనక పైకి రాగలుగుతుంది ఆ కుటుంబం. అంటే ఏంటి, నాన్న లేడు, నేనే చెల్లెళ్ళని లేకపోతే అమ్మని చూసుకోవాలి బాగా అనే ఒక విత్తనం కనుక ఆ అబ్బాయి మనసులో పడితే ఆ కుటుంబం బాగుంటుంది. అలా కాకుండా ఇవాళ రేపు ఈ అంటే సబ్స్టెన్స్ అబ్యూజులకి లేకపోతే చిల్లర మల్లరగా తిరుగుతా చదువుకోకుండా నాన్న అజమాయిషి అదుపు లేకుండా అది అడ్వాంటేజ్గా తీసుకుని నాకు చెప్పటానికి నాన్న లేడు, నన్ను సరిదిద్దటానికి నాన్న లేడు అని అమ్మ చెప్పేదేమో లెక్క చేయకుండా, అమ్మలు చెప్తే ఎలాగూ లెక్క ఉండదు పిల్లలకి, ఎప్పుడూ అరుస్తూనే ఉంటారులే అన్నట్టుగా. అలా కాకుండా అలా పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టకుండా ఒక బాధ్యతాయుతమైన కొడుకుగా అన్నగా తమ్ముడుగా ఉండటం మానేసి సినిమాలు షికార్లు ఇదేంటి చిల్లరగా తిరుగుతా లేకపోతే ఈ ఆల్కహాల్కి వీటికి అలవాటు పడిపోయి పూర్తిగా ఒక అంటే పోరంబోకులాగానో పనికిమాలినాడిలాగానో తయారైతే ఆ తల్లి పడే బాధ ఇంకా వర్ణనాతీతం. ఇటు భర్త లేడు అనే బాధ, కొడుకిలా అప్రయోజకుడైపోయాడనే బాధ, కూతుర్లని ఎలా పెళ్లి చేసి పంపించాలా అనే భయం, వీటన్నిటితో ఆ తల్లికి అసలు మనశ్శాంతిగా కళ్ళ నిండా నిద్ర కూడా పోలేదు. కాబట్టి ఎస్పెషలీ తండ్రుల్ని కోల్పోయిన ఇంట్లో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఎవరైనా సరే ఇవాళ రేపు ఆ తండ్రి లేని లోటుని వాళ్ళ జీవితాల మీద పడకుండా ఎలా జీవించాలి అన్న దాని మీద దృష్టి పెట్టి బాధ్యతతో తల్లి చెప్పిన మాట వింటూ, తల్లి మీద ఇప్పుడు తల్లి తండ్రి రెండు బాధ్యతలు ఆవిడ మీదే పడినాయి అవునా. ఆవిడికి ఎక్కువ భారాన్ని ఇవ్వకుండా ఆవిడ మనోభారాన్ని కూడా, మీరు ఎలాగూ సంసార భారాన్ని మోయగలిగే వయసులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఆవిడికి మానసిక వ్యధను కలిగించకుండా బాధని కలిగించకుండా ఆవిడ చెప్పినట్టింటూ చక్కగా చదువుకుంటూ మంచి ఉద్యోగాలు తెచ్చుకుని మీ జీవితంలో మీరు స్థిరపడి ఆవిడ్ని బాగా చూసుకుంటే అది ఆవిడకి బోనస్. కనీసం ఆవిడ్ని ఇబ్బంది పెట్టకుండా ఆవిడ మీద పడి బ్రతకకుండా ఆవిడ మీద పారాసైట్స్ లాగా పడి బ్రతకకుండా ఉండేలాగా మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ప్రయత్నిస్తే మీ వ్యక్తిత్వం మీకు పేరు వస్తుంది. అలాగే ఆవిడకి కూడా ఏంటంటే తండ్రి లేకపోయినా భర్త లేకపోయినా పిల్లల్ని బాగా తీర్చిదిద్దింది అనే ఒక గౌరవాన్ని కూడా మీరు ఇవ్వగలిగిన వారు అవుతారు. అదే మీరు చెడిపోయి అల్లరి చిల్లరగా తిరిగి బాధ్యత లేకుండా ఉండి ఆవిడ సంపాదన మీదే ఆధారపడి ఆవిడ చెప్పిన మాట వినకుండా ఇట్లా అప్రయోజకుల్లాగా తయారైతే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు అనేది పక్కన పెట్టండి. భర్త లేని సంసారం అందుకే పిల్లలు ఆగమాగం అయిపోయారు అనుకుంటారు, ఆవిడ మీదే సానుభూతి చూపిస్తారు. మీరు పిల్లలుగా ఏమి నిర్వర్తించారు మీ బాధ్యత అనే దాన్ని ఎక్కువ
మీకు మీరు మీ మనస్సాక్షికి తర్వాత మీరు రియలైజ్ అయిన రోజున మీరు సమాధానం చెప్పుకోలేరు. కాబట్టి ఏదన్నా పరిస్థితుల వల్ల తండ్రి మరణించగానే వెంటనే ఆ బాధ్యతల్ని పంచుకోవటానికి ట్రై చేయండి పిల్లలుగా. ఎవరి దారి వారు చూసుకోకుండా. అదే పెళ్ళైపోయిన కొడుకులు ఉంటారు, తల్లిని బాగా చూసుకోండి, తల్లికి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయగలగండి. తండ్రి లేని లోటు ఎలాగో మీరు తీర్చలేరు ఆ లోటు. కనీసం ఆవిడ బాధపడకుండా, అంటే నేనన్నా పోతుని కాదు నువ్వు పోయావు ఇలా బాధపడతా ఉంటారు కొంతమంది పిల్లలు చూడనప్పుడు. అట్లీస్ట్ ఉన్నన్నాళ్ళు చక్కగా ఆవిడ బ్రతికేలాగా ఆవిడకు ఒక తోడ్పాటు, ఓర్పు ఓదార్పు అందించి ఆవిడ్ని బాగా చూసుకోగలిగితే కన్నందుకు ఆవిడ రుణంలో కొంతన్నా తీర్చుకోగలిగిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే తండ్రి చనిపోతూ ఉంటుంటారో బాధ్యతలను తీసుకొని ఆ పెయిన్ని కనుక తీయగలిగితే అంతకు మించిన అదృష్టం ఏ తల్లికి ఉండదు. మీరు చెప్పింది నిజం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఇవాళ రేపు సమానమే. ఫ్రీడమ్ అని చెప్పి పేరుతో జీవితాన్ని విచ్చలవిడిగా అందులో ఇవాళ ఉన్న డిస్ట్రాక్షన్స్ కి వాళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంటే నేల మీద నిలబడగలగాలి. ఊహలు కోరికలు గాలిపటం లాగా ఎటుబడితే అటు వెళ్ళిపోయి చివరికి ఏటో ఒకటి చిక్కుకుపోయి లైఫ్ని చిక్కుల్లో పడేసుకునే కంటే ఒక పద్ధతిగా ఒక ప్లాన్తో ఒక వ్యూహంతో చక్కగా సమాజంలో గౌరవంతో మీరు బ్రతకాలి. మీ తల్లికి కూడా మీ తోడ్పాటు అందించితే మీరు ఆవిడ రుణం కొంతైనా తీర్చుకోగలుగుతారు. పెయిన్కి ఇంకో పెయిన్ ఇవ్వకుండా ఆ పెయిన్ని తీసే ఒక ప్రయత్నంగా పిల్లలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.